యాహూ! పదులు ఇలా చూడు, బంగారు నాణ్యం దొరికింది. నిజమే, ఇది అసలు సిసలైన బంగారం, ప్యూర్ గోల్డ్. నాకివ్వు, నేనే దీన్ని జాగ్రత్త చేస్తాను. ఇది దొరికింది కాబట్టి ఇంకొన్ని రోజులు అప్పు చేసి సమోసాలు తినాల్సిన అవసరం లేదు. యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. అరే ఏమిటి పతులు, ఈవేళ దేవుడు నన్ను ఇలా కరుణించేశాడు కదా. 2 బంగారు నాణ్యాలు దొరికాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఇంకా ఉంటాయి, చూద్దాం పద. అరే ఇంకో బంగారు నాణ్యమా? యాహూ! ఇంకో బంగారు నాణ్యం దొరికింది. పైన ఓ మంచిదేవుడా, నీకు కోట్ల నమస్కారాలు, శతకోటి వందనాలు. నన్ను కరుణించి ఈవేళ బంగారు నాణ్యాలు వర్షం కురిపిస్తున్నావు. చూస్తుంటే ఈ చుట్టుపక్కల బంగారు నాణ్యాలు దొరుకుతున్నట్టుగా ఉన్నాయి, పద వెతుకుదాం. ఇంకో బంగారు నాణ్యం దొరికింది. వచ్చేసింది సార్, శుభవార్త అందేసింది. నాకే కాదు, ఈ శుభవార్త ఊరంతా తెలిసిపోయింది. రండి రండి కూర్చోండి, వేడి వేడి సమోసాలు తెచ్చి పెడతాను. అరే నువ్వు బాకీ తీర్చమని అడ్డానికి వచ్చావా? ఏంటి గురువుగారు అలా మాట్లాడతారు? మీరు నాకు బాకీ ఉండటం ఏంటి? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, మీరు తప్పనిసరిగా మా ఇంటికి రావాల్సిందే. ఇదిగో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, వాళ్ళేదో ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. లేదు లేదు, ఆయన ఖచ్చితంగా నాతో రావాల్సిందే. మర్యాదగా వెళ్తావా లేదా? ధనవంతులు ఎక్కడన్నా కనిపిస్తే చాలు చెంచాగిరి మొదలు పెడతారు. చాలు ఆపు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఆ బంగారు నాణేలు మర్యాదగా నాకివ్వు. ఇక నన్ను ఆపేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవిత సంగతి పక్కన పెట్టి మోటోని లాక్కురండి. ఏమిటయ్యా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? మోటు పతులు, మీ ఇద్దరికి సుస్వాగతం. ఇప్పుడు మేము మిమ్మల్ని మా డెన్కి తీసుకువెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మనందరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. Stop. Stop in the name of law. Hey.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఏయ్ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి. నేను భరించలేనంత నొప్పిగా ఉంది. ఐడియా సర్జీ. మోటు ఊపిరి బిగబెట్టి పొట్ట లోపలికి లాక్కో. అయ్యో. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అందరూ మనల్ని చుట్టుముట్టేశారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. Why fear when Chingam is here? మోటు పత్లు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మోటు పత్లు? మీ బైక్ టైర్ కింద పచ్చడైపోతున్నాం సార్. బైక్ ని పైకి తీయండి. మమ్మల్ని కాపాడడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా మీరు? మా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. రెండు వైపులా ప్రమాదం పొంచుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? అరే, వాళ్ళని ఎదుర్కోవడానికి మా దగ్గర ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. నేనున్నాను కదా, ప్రతి సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. నౌ లెట్స్ ఫైట్. చెంగం గారు, నాకు మంగళ్ సింగ్ ట్రైన్ ఎక్కేశాడు. త్వరగా ఎస్కేప్. Why fear when Chingam is here? చెంగం గారు, అక్కడేదో ఎర్రగుడ్డ కట్టుంచారు. ముందేదో ప్రమాదం పొంచున్నందువల్ల ఎవరో ట్రైన్ ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ముందర ఒక బ్రిడ్జ్ ఉంది, బహుశా అది విరిగిపోయి ఉంటుంది. పదండి, మనం వెంటనే ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి. రండి. ఇవాళ మమ్మల్ని పైకి పంపించే ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అన్నయ్య, వెంటనే ట్రైన్ ఆపు. ఎదురుగుండా ప్రమాదం ఉంది. ఎవరో ఎర్రగుడ్డ కట్టారు. ముందేమీ ప్రమాదం లేదు బాబు. అసలైన ప్రమాదం వెనకొస్తోంది చూడు. డాకు మంగళ్ సింగ్ వస్తున్నాడు. నేను ఈ ట్రైన్ ఆపే ప్రసక్తే లేదు. ఇదిగో చూడు, మా ప్రాణాల కోసం మేము ప్రాకులాడడం లేదు, కానీ ట్రైన్ లో ఉన్న ఒక్కరి ప్రాణం పోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం. అందుకు మా ప్రాణాలైన పణంగా పెడతాం. మేము మా పురిపురి నగర ప్రజలకు ఏ ప్రమాదం జరగనివ్వం. మీరు గొప్పవాళ్ళు మోటు పత్లు, గొప్పవాళ్ళు. మీకు నేను సల్యూట్ చేస్తున్నాను. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. బాగుంది. పురి నగర్ ప్రజలు రక్షింపబడ్డారు, కానీ మీరు ప్రాణాలతో బయటపడడం కష్టం. ఇవ్వండి ఆ బంగారు నాణేలన్నిటినీ మర్యాదగా మా చేతికిచ్చేయండి. వాటిని మా చేతికి ఇవ్వండి. నేను వాటిని ఈ ట్రాక్ మధ్యలో పెడతాను. ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకోండి.
ఆ, ఎన్నో బంగారు నాణాలు లేవు. ఉన్న ఒక్క బంగారు నాణం నీ చిల్లు జేబులోంచి కింద పడి నీకే కనపడింది. దాన్నే నువ్వు కనిపించిన ప్రతిసారి ఏరుకున్నావు. మిత్రులారా సారీ, నా దగ్గర ఒక్క నాణ్యం కూడా లేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. మేము ఎంత కష్టపడి వస్తే మాకు ఒక్క చిల్లి కవ్వ కూడా దక్కదా. వీళ్ళని వదలకండి. మోటు ఇంకెప్పుడు చిల్లు జేబులున్న చొక్కాలు వేసుకోకుండా చితగొట్టండి.